హుజూర్ నగర్ లో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ తనిఖీలో మొత్తం 100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 51 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రజలకు మెరుగైన భద్రత, నేరాల నివారణ, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని, గుర్తింపు లేని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. మన ఎస్పీ గారు మరియు డీజీ గారు ఆదేశాల ప్రకారము మనము కొన్ని కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రాము, అదేవిధంగా నాకాబందీ కూడా మనము అన్ఈవెన్ టైమ్స్లో ఒక 2 hours మొత్తం జిల్లానంతా కూడా ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధం చేసి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఉద్దేశంతో మనము అది ఒక నాకాబందీ కార్యక్రమము. అదేవిధంగా ఆపరేషన్ చబుతరా అని అంటే ఇది రాత్రి 10-11 గంటల తర్వాత ఈ యొక్క టౌన్లలో కానీ విలేజ్లో కానీ ఎవరైతే యువకులు కానీ ఇతరులు కానీ ఎవరు కూడా కానీ 10-11 గంటల తర్వాత ఎవరు ఉంటారు రోడ్ల మీద? దొంగలు. ప్రజలతో అందరితో సంబంధాలు అనేది మంచి వారితో మనం ఎప్పుడు కూడా పోలీసు మంచిగా ఉంటుంది. కానీ సంఘ విద్రోహ శక్తులకు మాత్రం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారితో మాత్రం మనము కఠినంగా వ్యవహరిస్తాం. కాబట్టి ఇదంతా ప్రజలకు ధైర్యం కల్పించడానికి, ప్రజలతో మమేకం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు అనేది మనం చేపట్టడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే పోలీస్ ప్రజలకి మధ్య సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో